16 సంస్థలు 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు, దాదాపు 50,000 ఉద్యోగాలు. ఇది దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు. అసలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఎలా సాగింది? ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు? భారీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సాగింది. 3 రోజుల పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీ ప్రతినిధులతో వరుస భేటీ నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ బృందం వివరించింది. గతేడాది కంటే ఈసారి 3 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరగడం తొలిసారని చెబుతున్నారు. మొత్తం 13 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 1,56,000 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించారు. ఈ కొత్త ఒప్పందాల ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ పెట్టుబడితో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ తో కీలక ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 750 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. దీని ద్వారా 17,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. సన్ పెట్రోకెమికల్స్ తెలంగాణలో 45,500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు అంగీకరించింది. భారీ పంప్డ్ స్టోరేజ్ల జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 7,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. 15,000 కోట్లతో టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తెలంగాణ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుంది. అలాగే 500 కోట్ల పెట్టుబడులతో అమెరికా సంస్థ ఉర్సా క్లస్టర్స్ ముందుకొచ్చింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ను స్థాపించనున్నారు. హైదరాబాద్ లో మరో డేటా సెంటర్ ను బ్లాక్ స్టోన్ సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే కంట్రోలర్స్ తో 10,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీని ద్వారా 3,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. జేఎస్డబ్ల్యూ సంస్థ 800 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 5,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలాగే హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడనుందని హస్తం నేతలు స్పష్టం చేస్తున్నారు.